తెలంగాణలో లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. నువ్వా నేనా అనే విధంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ప్రజల ముందుకు కూడా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు జహీరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు ఇటు గుర్రపు మచ్చేందర్ గారు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేస్తున్నారు. వారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. సార్ నమస్కారం అండి. ముఖ్యంగా నమస్కారం నవీన్ గారు. మొదటగా అంటే ఎన్నికల ప్రచారంలో కూడా ఆల్రెడీ మీరు దూసుకెళ్తున్నారు. మొదటగా ప్రధాన పార్టీలన్నీ కూడా హోరాహోరీగా ప్రచారం చేపడుతున్నారు. మీ ప్రచారం ఎలా కొనసాగుతుందండి? థ్యాంక్ యూ నవీన్ గారు. ముందుగా 99 టీవీ వీక్షకులందరికీ నా నమస్కారములు. అలాగే జైరాబాద్ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా నా నమస్కారములు. నా పేరు గుర్రపు మచ్చేందర్. నేను జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా నా పార్టీ యొక్క గుర్తు సింహం గుర్తు పైన నేను పోటీ చేయబోతున్నాను. నాది బ్యాలెట్లో సీరియల్ నంబర్ 5. నేను నా ప్రచారానికి నేను కూడా ప్రధాన పార్టీలకు నేను స్వతంత్ర ఒక చిన్న పార్టీ అభ్యర్థిని అయినా కూడా ప్రధాన పార్టీలకు ధీటుగా నా ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నేను చాలా ముందు నుంచే నేను సైకిల్ యాత్ర చేపట్టడం జరిగింది. ఈ సైకిల్ యాత్ర ద్వారా జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లోని 7 నియోజకవర్గాలలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో నా సైకిల్ యాత్ర నేను కొనసాగించాను. నేను ఆల్మోస్ట్ 100 ప్రసంగాలు చేయగలిగాను. నేను అలాగే మళ్ళీ నేను ఇంకొక సెకండ్ యాత్రలో కూడా నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని మొత్తాన్ని కవర్ చేశాను. నా ప్రచార కార్యక్రమం రేపటి నుంచి మొదలవుతుంది. ఇది కూడా 10 రోజుల పాటు ఉన్న మండల కేంద్రాలన్నింటిలో కూడా నేను భారీ సభలు పెట్టి నేను ప్రచారం చేయబోతున్నాను. నాకైతే చాలా బాగానే జరుగుతుంది ప్రచారం. ఎందుకంటే సమయం కూడా లేదు, కేవలం 10 రోజులు మాత్రమే సమయం ఉంది. ఎందుకంటే పార్లమెంట్ అనేది 7 నియోజకవర్గాలు ఉంటాయి. 7 నియోజకవర్గాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? పబ్లిక్ నుంచి చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. అందరూ నేను పోటీ చేస్తున్నానందుకు చాలా సంతోషపడుతున్నారు. నా ధైర్యానికి మెచ్చుకుంటున్నారు. మాకు నీలాంటి వాడు కావాలి, ఎవరు ధైర్యం చేయలేకపోతున్నారు. ఎంతసేపు 50 ఏళ్ల నుంచి నిల్చుంటున్న కుటుంబాలే మన ప్రాంతాన్ని ఏలుతున్నాయి. వాళ్ళు ఎన్నికల్లో గెలిచి తర్వాత ముఖం చాటేస్తున్నారు. 5 సంవత్సరాల వరకు స్థానికంగా ఉండడం లేదు, వాళ్ళ సమస్యలను పట్టించుకోవడం లేదు అన్న భావన ప్రజల్లో బలంగా ఉంది. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలు నన్ను ఆశీర్వదిస్తున్నారు. నువ్వు తప్పకుండా గెలవాలి అన్న కోరికతో వాళ్ళు నన్ను చాలా మద్దతు చెప్తున్నారు. నేను అందరికి రీచ్ కాలేకపోయినా కూడా నేను ఒకరికి రీచ్ అయినా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ బంధుమిత్రులతో కానీ అందరికీ చెప్పి నా గురించి వాళ్ళే స్వతహాగా ప్రచారం చేయడం కూడా జరుగుతుంది. అంటే ముఖ్యంగా పార్టీ సింబల్ అనేది కూడా మెయిన్గా ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్ అనేది ఐడెంటిఫికేషన్ అనేది కూడా ఇంపార్టెంట్. దాంతోపాటు మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రచారంలో ఎటువంటి సమస్యలు గమనించారు? నేను ప్రధానంగా నా సింబల్, నా పార్టీ యొక్క సింబల్ సింహం అనేది మిగతా గుర్తుల కంటే కూడా చాలా బలంగా ప్రజలకు తెలుసు. కాబట్టి నాకు ఆ సమస్య లేదు. కానీ చాలా ఇప్పటికీ ఎందుకు ఒక సమస్య ఉంది. ముఖ్యంగా ప్రతి గ్రామాలలో ఉన్న ప్రజలు ఏదో ఒక పార్టీకి ఎక్కువ మంది ఏదో ఒక పార్టీకి ఒక బానిసల్లాగా ఉన్నారు. ఎంతసేపు బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ పరిధిలోనే ఉండడానికి, కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం, వాళ్ళ తాతల నుంచి కూడా అదే పార్టీకి ఓటు వేస్తున్నారు. వాళ్ళ సిద్ధాంతాలు తెలుసుకోకుండా, అసలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గురించి చదవకుండా, ఏం జరుగుతుందో తెలుసుకోకుండా కూడా ఆ విధంగా ఓటు వేయడం అనేది కొంచెం ఇబ్బందికరం. ముఖ్యంగా బీజేపీకి ఏమీ లేదు గ్రౌండ్ లెవెల్లో. కానీ యువత ఒక బ్రాండ్, సోషల్ మీడియాలో కనిపించే ఆ బ్రాండ్ని బట్టి ఓటు వేయాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అది ప్రధాన సమస్య. తప్పకుండా నేను ఈ 10 రోజులలో ఇది ఛేదించి నేను తప్పకుండా అందరికీ కనెక్ట్ అయ్యి నేను ఎందుకు వచ్చాను, ఎందుకు పోటీ చేస్తున్నాను, నేను ఏం చేస్తాను అని చెప్పి తప్పకుండా నేను బ్రహ్మాండమైన ఓటింగ్ సాధించి నేను విజయం సాధిస్తాను. అంటే ముఖ్యంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కూడా మీరు పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇందాక అడిగినట్టు అంటే ఈ పొలిటికల్గా ఎంట్రీ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు మీరు అసలు? ఎందుకంటే చాలామంది ముఖ్య నేతలు ఉన్నారు, బడాబాబులు కూడా ఉన్నారు, మీరు ఎందుకు ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు? అదే గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు రాజకీయం అంటే బడాబాబులకే సాధ్యం అన్నట్టు ఉంది. ఎందుకు అంటే మీరు చూస్తే ఒక ఎమ్మెల్యే అన్నాగన్నా ఒక 50 కోట్ల వరకు ఖర్చు పెట్టుకోగలుగుతున్నారు ఎమ్మెల్యే అభ్యర్థి. అలాగే ఎంపీ అంటే దీని స్థాయి పెద్దది, ఇంచుమించు 100 కోట్ల పైననే డబ్బు ఖర్చు పెట్టాలి. 100 కోట్ల పైన డబ్బు ఖర్చు పెట్టాలంటే అభ్యర్థి కొన్ని 1000 కోట్లు ఉండాలి. అంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో 1000 కోట్లు ఉన్న వాళ్ళే ఎంపీలు అవ్వగలుగుతున్నారు, 1000 కోట్లు ఉన్న వాళ్ళే పార్లమెంట్లు మెట్టు ఎక్కగలుగుతున్నారు. ఇది మంచిది కాదు. ఇది రాను ఇలాగే కొనసాగితే మంచిది కాదు అన్న ఉద్దేశంతో ఒక చదువుకున్న విద్యావేత్తగా ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలి, ప్రజల కోసం బతకాలి,
జీవితకాలం నా జీవితాన్ని త్యాగం చేసి నా ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలతో స్థానికంగా ఉండాలి, వాళ్ళ సమస్యలు తీర్చాలి, ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అన్న ఆశ చిన్నప్పటి నుంచి నాకు చాలా ఉండింది. ఆ కాంక్షతోనే మీ ఫ్యామిలీ ఏమైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండా లేకపోతే ఏంటిది? ఎందుకు నాకు పొలిటికల్ ఆలోచన ఎందుకు వచ్చింది? గుడ్ క్వశ్చన్ అండి. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు కూడా గ్రామ స్థాయిలో పొలిటికల్గా ఉన్నారు. సో ఆ విధంగా నాకు అది వచ్చింది. మా నాన్నగారు కూడా చాలా న్యాయంగా మాట్లాడేవారు. ఎప్పుడైనా కూడా నా వ్యక్తిగతంగా నా మంచి కోసమే ఆలోచించడం అనేది మా నాన్న ద్వారా వచ్చింది. అలాగే మా అమ్మగారు కూడా ప్రస్తుతం ఎంపీపీగా ఉన్నారు. మా తమ్ముడు కూడా రాజకీయంగా కొన్ని పదవులు చేశారు. సో నాకు రాజకీయంగా చిన్న స్థాయి రాజకీయంగా ఉంది, కానీ నాకు చిన్నప్పటి నుంచి ప్రజల మీద చాలా అవగాహన ఉండేది. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుంచి కూడా 6వ తరగతి నుంచి కూడా నేను ప్రజల గురించి ఆలోచించేవాడిని. నాకు ఇప్పుడు 43 ఏళ్ళు. నేను 6th క్లాస్ ఉన్నప్పటి నుంచి కూడా నేను ప్రజల దృష్టి మీద నేను చాలా చెల్లించేవాడిని. నాకు అది ఉండడం వల్లనే నాకు ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతోనే నేను అమెరికాను వదిలి ఇండియా వచ్చి ఇప్పుడు పోటీ చేయబోతున్నాను. ప్లస్ అంటే ముఖ్యంగా ఇక పొలిటికల్ సంబంధించిన విషయానికి చూసుకుంటే ఓకే, ఆల్రెడీ 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి అవి చేసాము ఇవి చేసాము సమస్యలు అనేవి లేవు, మేము ఎటువంటి జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా